చూస్తున్నాము. ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండుంటే రాజ్యసభకి వెళ్ళేవాడు. జీవన్ రెడ్డి వెళ్లకుండా ఇటు సీఎం రేవంత్ చాలా ప్రయత్నాలు చేశాడు అంటూ ఇటు దానం నాగేందర్ చెప్పుకొచ్చారు. ఇటు కాంగ్రెస్ని వీడి జీవన్ రెడ్డి తొందరపడ్డాడు, ఓపికగా ఉండకుండా ఎమోషనల్ అయిపోయి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. ఇటు సీనియర్ నేతగా ఎంతో సేవ చేసిన జీవన్ రెడ్డి పార్టీని వీడడంపై చాలా బాధగా అనిపిస్తుంది అంటూ మాట్లాడుకొచ్చారు. పార్టీ మార్పుపై ఇటు దానం నాగేందర్ వ్యాఖ్యలను ఇటు అపోజిషన్లో ఉన్న వ్యక్తులందరూ విడ్డూరమంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఇటు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దానం నాగేందర్ ఇటు గతంలో టీడీపీ అలాగే బీఆర్ఎస్లో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ గుర్తు చేశారు. 2024 ఎంపీ ఎన్నికల్లో ఇటు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ అలాగే దానం నాగేందర్ను ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చెప్పుకొచ్చిన తెలంగాణ స్పీకర్ ప్రస్తుతం దానం బీఆర్ఎస్లో ఉన్నాడా లేక కాంగ్రెస్లో ఉన్నాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సో మొత్తం మీద దానం నాగేందర్ మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? తను ఏ పార్టీలో ఉన్నట్టు? ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? గతంలో స్పీకర్ ముందుకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్లో ఉన్నా అని అక్కడ చెప్పడం. సో కొంత తన పైన ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి దానం నాగేందర్ అసలు ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం బాధనే. చాలా కాలం నుండి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి అది కొంచెం బాధాకరమే. అయినా ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో మేము కూర్చున్నప్పుడు ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేసి కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేసినాడు. ముఖ్యమంత్రి గారు ఒక మాట కూడా చెప్పాడు, మేము చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరం కూర్చుంటే ముఖ్యమంత్రి గారితో నేను రాజ్యసభ ఇప్పియాలని నెక్స్ట్ దాంట్లో అని నేను ఆలోచించాను. తొందరపడ్డాడు అయినా నేను ట్రై చేశాను. అందరినీ శ్రీధర్ బాబు గారు పంపించాను, పిసిసి ప్రెసిడెంట్ పంపించాను, చాలా మందిని పంపించాను. ఆయన తొందరపాటు చర్య చేస్తున్నాడు. ఇప్పటికైనా ఆపండి అంటే మళ్ళీ కూడా కొంతమంది లీడర్స్ కూడా పోయి మల్లు రవి గారు అలాంటి పెద్ద పెద్ద నాయకులు పోయి కూడా కన్విన్స్ చేశారు. కానీ పొలిటికల్ గా కొన్ని ఎమోషనల్ డిస్టెన్స్ చేసినప్పుడు అది సొసైటికల్ అటెంప్ట్ అయితే తప్ప ఇది కాదు. ఏదైనప్పటికీ ఆయన ఎక్కడున్నా బాగుండాలని జీవన్ రెడ్డి గారు పార్టీ వదిలిపోవడం కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంతగానో చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జీవన్ రెడ్డికి ఎంతగానో చేసింది, సేవలు అందించింది. 14 సార్లు బీఫామ్ ఇచ్చింది అంటూ నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా మాట్లాడుకొచ్చారు. మరి పార్టీ వీడిన తర్వాత ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గురించి చేసే వ్యాఖ్యలు సరైనవి కాదంటూ ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇవాళ చూస్తే దానం నాగేందర్ ఇటు రాజ్యసభకి వెళ్ళుండేవాడు, తొందరపడి ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటూ ఇటు దానం నాగేందర్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్ చెప్పండి, దానం నాగేందర్ అంటే ఇటు తను పార్టీ నుంచి వెళ్లకుండా తనని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేశారు అంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. అయినా కూడా మరి ఎందుకు వెళ్ళారు? రాజ్యసభకు నిజంగానే అవకాశం ఉండేదా జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో? డెఫినెట్గా కళ్యాణ్ అటు పార్టీలో ఉంటే పార్టీ కొన్నిసార్లు కాలాన్ని బట్టి కూడా కొంతమంది వ్యక్తులు అటు రాజ్యసభ కావచ్చు అనేకంగా కూడా అడ్జస్ట్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఒకవైపు పార్టీ అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా కొంత అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ జీవన్ రెడ్డికి సంబంధించి కొంత తొందరపాటు నిర్ణయం అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరొక పక్క దానం వ్యాఖ్యలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వెళ్ళమంటున్నారు. ఒకవైపు దానం ఏ పార్టీలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఎందుకంటే దానంకు సంబంధించి స్పీకర్కు పార్టీ ఫిరాయింపుల అంశం వచ్చినప్పుడు కూడా దానం బీఆర్ఎస్లోనే ఉన్నాడని స్పీకర్ కూడా తీర్పిచ్చారు. దానికి సంబంధించి కోర్టులలో కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడడం ఏదైతే ఉందో దాని మీద డెఫినెట్గా కూడా బీఆర్ఎస్ కొంత దానం పైన కూడా విమర్శలకు దిగుతుందని చెప్పొచ్చు. మరొక వైపు దానం చెప్పినట్టుగానే అటు కాంగ్రెస్లో జీవన్ రెడ్డి కొంచెం ఓపికగా ఉండాల్సిందే అని దానం అంటుంటే మరికొంతమంది కూడా జీవన్ రెడ్డికి అటు నిన్న సాక్షాత్తు పిసిసి చూసాం కళ్యాణ్, పిసిసి సాక్షాత్తులో కూడా చెప్పాడు అటు ఇప్పటికే 14 సార్లు కూడా జీవన్ రెడ్డికి
ఆయనకు సంబంధించి బీఫామ్స్ ఇచ్చాం కాబట్టి వాటికి సంబంధించి ఇంకా అవకాశాలు ఉండేవేమో, ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు, ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి అటువంటి వ్యక్తి తొందరపాటి నిర్ణయం అటు బీఆర్ఎస్లోకి వెళ్ళడం, మరొక పక్క అటు సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొట్టిపాయడమే కాకుండా కాంగ్రెస్ కూడా సిద్ధమవుతుంది. జీవన్ రెడ్డి ఎప్పుడైతే కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడతారన్నాడు, అప్పటికి సంబంధించి కూడా కాంగ్రెస్ ఆయన పార్టీ వీడిన అటు బీఆర్ఎస్లో చేరిన అనంతరం కూడా రిటర్న్గా కౌంటర్ అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అటు జీవన్ రెడ్డిని వెళ్ళి నిన్న కేటీఆర్ కలిశారు, బీఆర్ఎస్లోకి సాధారణంగా ఆహ్వానించడం కాకుండా నేడు కేసీఆర్తో లంచ్కి కూడా వెళ్తున్నారు. ఈ లంచ్కి కూడా అటు జిల్లా అధ్యక్షుడు ఉన్న విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా ఆయన లంచ్కి తీసుకెళ్తున్నారు. కేసీఆర్తో కలిసిన అనంతరం కూడా జీవన్ రెడ్డి ఏ తేదీన ఎక్కడ చేరతాడో బహిరంగ సభ